ఆయన ఆజ్ఞను మనం హృదయం అనే పలకన మనం ముద్రించుకుంటామో అప్పుడు దేవుడట మనల్ని ఈ దేవుని దృష్టి ఎందును, రెండవది మానవుల దృష్టి అంటే సర్వ మానవాళి ఎదుట కూడా మనల్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచుతారంటున్నాడు. ఆయన ఆజ్ఞను పాటించి ఆయన ధర్మశాస్త్రాన్ని జీవిస్తే నిత్యము ఆయన మనం జీవిస్తారంటున్నాడు. మన పొలంలో కానీ, మన పట్టణంలో కానీ, మన గర్భఫలాన్ని కానీ, మన భూఫలాన్ని కానీ, మన కలిగిన సమస్యటు ఆయన కంచె వేస్తానంటున్నాడు, ఆయన దీవిస్తానంటున్నాడు. ఆయన ఆజ్ఞ కనుక పాటిస్తే, ఆయన ఆజ్ఞ కనుక మన కంఠభూషణ ధరించుకొని హృదయమైన పాలక మీద మనం వాటిని ముద్రించుకుంటే అతడు చేయనదంతయు సఫలమవుతాయంట. ఆకు వాడక తన కాలం పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో అతడు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలంగా ఉంటుందంట. కనుక ప్రియులారా, ఈ రోజు నుంచైనా మనం ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఉందాం, ఆయన కొరకు మనం జీవించే వారిగా ఉందాం, ఆయనకు సాక్షార్థమే జీవించే వారిగా ఉందాం, ఆయన ప్రేమను కూడా ఇతరులకు పంచిపెట్టే వారిగా ఉందాం. ఎందుకంటే మనం దయను సత్యాన్ని కూడా ఏమాత్రం కూడా మనం విడిచిపెట్టకుండా దయను సత్యం కలిగి జీవిస్తూ ఆయన ఆజ్ఞలు పాటించాలని కోరుకుంటూ మనందరి జీవితాలు కూడా దేవుడు ఏదైతే దీవెనలు ఈ యొక్క ఇందాక చదువుకున్న ఈ లేఖన భాగాలన్నీ కూడా దీవెనలన్నీ కూడా మనం ఏదైతే పట్టణంలో దీవించబడతాం, పొలంలో దీవించబడతాం, మన గర్భఫలము భూఫలము మన సమస్య ఏ విధంగా దీవిస్తుంటుందో ఆ దీవెనలన్నీ కూడా ఆయన ఆజ్ఞలు పాటించే వారికి, ఆయన మాట వినే వారికి దేవుడు దయచేయును గాక. దేవుడు